ప్రైజ్ ద లార్డ్. మొన్న వర్షం వచ్చింది, నిన్న వర్షం వచ్చింది, ఇవాళ ఎండగా ఉంది. వాతావరణం మారవచ్చు, కాలాలు మారవచ్చు, మనుషులు మారవచ్చు. కానీ భూమికి పునాది వేయబడక ముందు నుండి యేసు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూనే మన మధ్యలోనే సంచరిస్తున్నాడు. ఆ దేవాది దేవుడు లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనంలో ఆ మందిరంలో కానుకలు పెట్టిన చాలామంది లక్షాధికారులు కోటీసులు వేస్తున్నారంట కానుకలు. అందులో ఒక బీద విధవరాలు 2 కాసులు, ఆమెకు ఉన్నదే 2 కాసులు, అది తీసి వేసిందంట. దాని మీద దృష్టి పెట్టాడు యేసు ప్రభు. అలాగే నీ ధనము నీ ఘనము అంతా దేవుడిదే కాబట్టి నీకు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి దేవుని పనికి నువ్వు ఖర్చు పెట్టు, నీకు దేవుడు నూరంతలు ఇస్తాడు. మనం ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే పోతాం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. మరొకసారి లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో నుండి తనకు కలిగిన జీవనాధారం అంతా వేసేసింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ పెట్టండి, నా తప్పులు ఉంటే చదువుకుంటాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.